ఎంప్లాయ్ని. మనం వచ్చేసి ఇప్పుడు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో ఉన్నాము. రైతు పేరు వచ్చేసి గోవింద్ అండి. మనం ఇప్పుడు ఉన్నటువంటి పొలం వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ వారి తేజ రకం వైశాలి అండి. మనం ఒకసారి ఈ యొక్క వైశాలి అనే రకము ఒక కాపు విషయంలో అయితేనేమి, సైజుల విషయంలో అయితేనేమి, లేదా కాయ కలర్ విషయంలో అయితేనేమి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, మ్యాక్స్ సీడ్స్ వారి తేజ రకం వైశాలి అండి. ఇదిగో ఇలా ఉందండి కాపు, చిక్కటి కాపు అండి. చూసుకోండి, ప్రతి చెట్టు అండి, ఏ చెట్టు చూసుకున్నా కూడా చిక్కటి కాపు అండి. చూసుకోండి, ఇలా ఉందండి ప్రతి చెట్టు అండి. వరుసగా నువ్వు ఏ చెట్టు చూసుకున్నా కూడా మీరు ఇలాగే ఉంటుందండి కాపు, దగ్గర కాపు. ఇది సెకండ్ కటింగ్ అండి. యాక్చువల్గా సెకండ్ కటింగ్కి ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది, ఇది సెకండ్ కటింగ్ అవుతుంది. చూసుకోండి, సిగుసు కాపు, ఇది సిగుసు కాపు కూడా వచ్చిందండి. ఆల్రెడీ సిగుసు కూడా వచ్చింది. ప్రతి చెట్టు ఇలాగే ఉంటుందండి. అల్లుకుపోయిందండి కాపు మాత్రం, చెట్లు అల్లుకుపోయినాయి. సైజులు కూడా అండి, ఇదో కొంచెం దగ్గర కాను సైజులు కూడా చూసుకుంటే మనము ఇదో సైజులు ప్రతి చెట్టు కూడా అండి మనం చూపించుకుంటే పోతే ఇలా ప్రతి చెట్టు కూడా ఇలాగే ఉంటుందండి కాపు, దగ్గర కాపు, చిక్కటి కాపు. మ్యాక్స్ సీడ్స్ వారి తేజ రకము వైశాలి అండి. ఇది ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయిందండి. చూసుకుంటే మళ్ళీ ఇది ఆ చెట్టు ఈ చెట్టు అని తేడా లేదండి. ఇదిగోండి, ఏ చెట్టు చూసుకున్నా ఇలాగే ఉంటుందండి కాపు. కర్నూలు జిల్లా అండి కాపు అండి. ఇదో చూడండి, ఒకసారి చూసుకోండి ఇలా ఉందండి, ఇలా ఉందండి. చేను కూడా పచ్చగా ఉందండి. ఈ కాపు ఇలా సైజులు కావచ్చు, ఇలా ఉందండి. ఎక్సలెంట్, అసలు మెయింటెనెన్స్ కూడా సూపర్ అండి రైతుది. ఎక్సలెంట్ మెయింటెనెన్స్ రైతు కూడా. చూసుకోండి, ఏ చెట్టు చూసుకున్నా ఇలాగే ఉంటుందండి. చెట్టు చూసుకున్నా కూడా కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయండి. ఎందుకంటే రైతును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఎవరికైనా బాధే. చూసుకోండి, దగ్గర కాపండి. ఓకే, ఇదిగోండి, ఏ చెట్టు చూసుకున్నా ఇలాగే ఉంటుందండి కాపు. చూస్తున్నారు కదా, మ్యాక్స్ సీడ్స్ వారి తేజ రకం వైశాలి అండి. వరుసగా చెట్లు లేపుకుంటూ వస్తున్నానండి. ఎక్కడ కూడా మీకు వేరే చెట్టుకి వెళ్ళట్లేదు, నేను వేరే సాగుకు కూడా వెళ్ళట్లేదు, ఒకటే సాగులోనే అంతా చూపిస్తున్నాను అండి మీకు. చిక్కటి కాపు, ఎక్కడ చూసుకున్నా ఏ చెట్టుకు చూసుకున్నా సైడ్ బ్రాంచెస్ వచ్చిన ప్రతి కొమ్మకి కూడా ఇలాగే ఉంటుందండి కాపు. తెగులు కానీ ఎక్కడ కూడా మీకు ఒకసారి చూసినట్లయితే కూడా ఎక్కడో కనిపిస్తలేదు.
సక్సెస్ కూడా ఉంది ఇందులో. ఇదిగోండి, మన ద్రాక్ష పళ్ళ గుత్తులు ఎలా ఉంటాయో అలా ఉంటుందండి కాపు. మీకే కనపడుతుంది, మీరే చూస్తున్నారు. మనకు ద్రాక్ష పళ్ళు గుత్తి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇక తేజ రకం వైశాలి చూసుకున్నట్లయితే చూసుకోండి, కిందకు ఉండిందండి కొమ్మ. కాపు యొక్క బరువుకి కిందకు ఉండిందండి. ఇది మ్యాక్సీస్ వారి తేజ రకం వైశాలి అండి. భయపడి